ఈరోజు ప్రతి ఒక్కరు భారతదేశంలో పండుగగా జరుపుకుంటున్నారు ఈ యొక్క స్వేచ్ఛతని. ఆ రోజు మనకు స్వతంత్రం రానప్పుడు స్వతంత్రం గురించి చాలామంది త్యాగాలు చేశారు. చాలా త్యాగాలను ఎవరైతే త్యాగాలు చేశారో వారందరికీ బలిదానాలు జరిగిందో వారందరికీ నివాళులు అర్పిస్తూ పోరాటం చేసిన వాళ్ళకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ వారు ఏదైతే భారతదేశం బ్రిటిష్ వాళ్ళు అణిచివేసిర్రు, అన్ని విధంగా మనకి ఇబ్బంది పెట్టిర్రు, వాళ్ళ నుంచి విముక్తితో స్వేచ్ఛ సంతోషం ప్రశాంతంగా జీవించడానికి ఏదైతే భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చారు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముందుండి నడిపించారు ఈ యొక్క పోరాటాన్ని. దాని తర్వాత కూడా మనకు తెలంగాణ రాష్ట్రం గురించి అనేక మంది పోరాటం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా భారతదేశాన్ని మనకు ఇండిపెండెన్స్ వచ్చినాక ఎంతో కష్టపడి ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వారికి ఆ కుటుంబం దేశ ప్రజల గురించి కష్టపడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే నిన్న మొన్న కూడా చూసిరు మొత్తం భారతదేశం అంతటా రాహుల్ గాంధీ గారు కూడా ఏ పోరాటం చేస్తున్నారు. ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశ ప్రజలని బాగోగుల గురించి ఆరనిషం కృషి ఉంటూనే ఉంటారు. గాంధీ పరివారం కూడా కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి వారి పని చేస్తారు. భారతదేశంలో ఉన్న పౌరులు కావచ్చు, మన కంటోన్మెంట్ ఉన్న వాళ్ళందరికీ నా యొక్క రిక్వెస్ట్, ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనది కూడా చాలా వరకు బాధ్యత. వారు ఏదైతే ఆశయం ఉండేనో స్వతంత్ర భారతదేశాన్ని మంచి బలమైన భారతదేశాన్ని నిర్మాణానికి అందరూ బాధ్యతగా భావించి అందరూ సొసైటీ గురించి కృషి చేయాలని మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. దాంతోపాటు మన ప్రియతమ నాయకుడు జంపన్న ప్రతాప్ అన్న గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు వారికి ఆయు ఆరోగ్యాలు కలిగించాలని మనసారా ప్రార్థిస్తున్నాను.